నూతన ఆత్మల కోత కొయ్యాలి. కానీ మీరు అలా ఏసరికి కింద వచ్చినాలో చూడండి, మీరు దేని గురించి కష్టపడలేదు, దాని కోయలకు మిమ్మల్ని పంపితిని, ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలంలో ప్రవేశిస్తున్నారని వాత చెప్పింది. ఇప్పుడు ఇలాంటి దొంగలు ఉంటారని చెప్పారు. కష్టపడి సంపాదించి ఒకడైతే దోసుకుపోయే దొంగలు చాలా మంది ఉంటారండి. చూడండి, కానీ మనం కష్టపడి సంపాదించడం తప్ప ఒక సంఘాన్ని ఒక విశ్వాసాన్ని లాక్కోవాలన్న మనసు మాత్రం అప్పటికి లేదు, ఇప్పుడు లేదు. కారణం ఏంటంటే బైబిల్ దేవుడు చెప్పిన మాటనే చేయాలి. ఆయన ఏం చెప్పాడు అదే చేయాలి. ఆయన కష్టపడమన్నాడు, నేను కష్టపడాలి, కష్టపడి శాతాన్ని మట్టుకుని ప్రయత్నం చేయాలా. నూతన కుటుంబాల కోసం బాధగా సేవ చేసే సేవకునిగా నేను ఉండాలి. కానీ ఎవరో కష్టపడి కోసిన కోతని నేను లాక్కుంటే అది కరెక్టే కాదు. అర్థమండి? దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలా. అర్థమండి? 4 నెలలు అయిన తర్వాత కోత కోసం మీరు అన్నారు కదా, లేదు, మీ కరుణెత్తి చూడండి, కోతకు వచ్చింది, కోత రెడీ ఉంది, కోత కోసం మీరు అనుభవించమని దేవుడు చెప్పాడు. ఈ రోజుల్లో సేవ పేరుతోని మాయ మాటలు చెప్పి, కల్పించే బోధలు చెప్పి సంఘాన్ని పాడు చేసేవాళ్ళు చాలా మంది తయారవుతున్నారు. అర్థమండి? దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కదా, మీరు దేవుడి గురించి కష్టపడలేదు, దాని కోయకి మిమ్మల్ని పంపితిని, ఇతరులు కష్టపడి మీరు వారి కష్ట ఫలంలో ప్రవేశించుచున్నారని చెప్పిన. మీరు దేని విషయంలో కష్టపడలేదు, మీరు దేనైతే కోయలేదో దాని కోయని మిమ్మల్ని పంపించాను, కానీ ఇతరులు కష్టపడి వారి కష్ట ఫలాలు మీరు దొంగలిస్తున్నారని చెప్పాడు. ఇక్కడ అండి, ఎవరు చెప్పింది చేద్దాం మనం? దేవుడు చెప్పింది చేద్దాం. దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి మనం చేద్దాం. దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుడు లోకంలో నశించిపోతున్న వారి కోసమే దేవుడు మనల్ని తెలుసుకున్నాడు. ఆ నశించిపోతున్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ నశించిపోతున్న వారికి సువార్త చేయాలి, దేవుడిని పరిచయం చేయాలి, వారిని నడిపించమని ప్రార్థన చేయాలి. మనం కష్టపడి ప్రార్థన చేస్తే దేవుడే నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా కదా. మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని ప్రభు చెప్పాడు. కష్టపడుడి అని పంపించాడు. కష్టపడి ఆత్మను సంపాదించడం దేవుడు పంపిస్తే, కష్టపడి సమకూర్చిన సంఘాన్ని చేరుకోవడానికి ఈ రోజులు చాలా మంది ప్రవేశిస్తున్నారు. వాళ్ళ మాట ఎట్లా ఉంటాయి తెలుసా? వాళ్ళ మాటలు చాలా తీపి, చాలా మధురంగా ఉంటాయి. ఆకట్టుకునే మాటలు, ఆకర్షించుకునే బోధలు ఉంటాయి. కల్పించి మాయ మాటలు మాట్లాడి ఆత్మను దోచుకునే వాళ్ళు చాలా మంది రెడీ ఉన్నారు. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. మార్కు సువార్త ప్రభు చెప్పిన చూడండి, 12 శిష్యులకు చెప్పిన మాట ఏం చూడండి. 16-15 చదవండి. మార్కు, మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పుడి అన్నాడు. కానీ సంఘం కోసం చెప్పాడా? అమ్మా ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అన్నాడు. మీరు దేని విషయంలో కష్టపడలేదు, దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపించండి కనుక ఇతరులు కష్టపడి వారి కష్టములో మీరు ప్రవేశిస్తున్నారు అన్నాడు. దేవునికి స్తోత్రముగా.
సంఘాలు దోచుకున్నవాడు సేవకుడు కాదు. గుర్తుపెట్టుకోండి, సంఘాలు జరిగే విశ్వాసులు కాదు. ఏమండి, నువ్వు ఎక్కడైతే బలపడ్డావో, ఎక్కడైతే స్థిరపడ్డావో, నెమ్మదిగా సంఘ సావాసాన్ని విడిచి తీరడానికి అలవాటు పడిన గొర్రె ఎన్ని చెప్పినా ఆ గొర్రెకి అర్థం కాదు. ఏమండి, సో మీరు అందరూ మన సంఘం గురించి ప్రార్థన చేస్తలేదు, తింటారు, మంచిగా నిద్రపోతున్నారు. ఎంతమంది చేస్తున్నాము సంఘం గురించి ప్రార్థన? సంఘం కొరకు ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? సంఘానికి అనేక పనులు దేవుడు నడిపించాలి. విగ్రహాలు చేస్తున్న అన్ని జనులు మారాలి, వాళ్ళ రక్షణకు రావాలి, దేవుడి సన్నిధికి రావాలని చెప్పి ఎంతమంది చేస్తారు ప్రార్థన? ఎంతమంది చేస్తారు ప్రార్థన కదా? కొద్దిమంది. మిగిలిన వారు వాళ్ళ చేసుకున్నానికి తెలియదు కదా. నేను మర్చిపోవాలా? దేశం కోసం, రాజ్యం కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, గుండాల కోసం, రౌడుల కోసం, దేశద్రోహుల కోసం, తావోతుల కోసం, తిరుగుతుల కోసం, అబద్ధాలను మోసం చేస్తున్న వారి కోసం భారం కలిగి చేయాలి ప్రార్థన. సంఘ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ఎన్ని రోజులు నీ భారంగా ఈ ప్రార్థన చేయవో, ఇతరులు పట్టించుకోవో, నీ ప్రార్థన అంతే. నువ్వు ఎంతవరకు ఉండాలి అంతే, పైకి రాలేదు. చెప్పగలను ఆ మాటని. దేవునికి స్తోత్రం కాదు. ప్రభు చెప్పాడు, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని తనను నమ్మి తనను వెంబడిస్తున్న తన శిష్యులకు చెప్పాడు ఈ మాట. వేరేగా చెప్పింది కదా. ఈరోజు చాలా మందికి ఆశ అంటే, నేను లోకంలో నా పక్కన వారు ఉన్నారే బిల్డింగ్ కట్టారని నేను బిల్డింగ్ కట్టాను, నా పక్కన వారు కాళ్ళ తిరుగుతారని నేను కాళ్ళ తిరగాలి, నా పక్కన వారు తాకుండా తిరుగుతున్నారే నేను అదే ఎంజాయ్ చేయాలా. దీంట్లోనే ఏమవుతారు? పాలే వచ్చినప్పుడు వచ్చారు. ఇప్పుడు 2 వారాలు ఎదురుస్తున్నాం, వాళ్ళు వస్తారు అందరూ. ఒక రోజు ముందన్నా తెలుసా, పాలయ్య వస్తాడని చెప్పి ఈ రోజు వచ్చారని చెప్పి వాళ్ళే రాష్ట్రాలు చెప్పి అదోనండి. వాళ్ళు ఎందుకు వస్తారంటే అవసరానికి వస్తారంటే. సంఘ బాధ్యత లేని వారు, సంఘ బాధ్యత లేని వారు, సంఘం అంటే నమ్మక విశ్వాసం లేని వారు 2 వారాలు చూస్తున్నాండి. వాళ్ళు 2 వారాలు చొప్పులు కనిపిస్తుంది నాకు. అవి ఏంటి చెప్పండి? కలుపు మొక్కలవి. ఏ మొక్కలు అమ్మవి? కలుపు మొక్కలవి. అవి ఎందుకైనా తీసి అగ్గిలో వేయవలసిన మొక్కలవి, కలుపు మొక్కలవి. అవసరానికి వాడుకునే సేవకుని దేవుడు వాడుకునే కుటుంబం ఏంటంటే అవి కలుపు మొక్కలు. అర్థండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు మన విశ్వాసులు. అందరూ వస్తే చర్చలో ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన మాట వినండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం తీసుకొని రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని రాయబడింది. మరి నీ ఆత్మను సువార్త చేస్తున్నావా? లేదా దేవుడు పిలవలేదు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను పిలవడు. సేవకు ద్వారా వాక్యంతో మాట్లాడలేదు. సేవకు ద్వారా నీతో వాక్యంతో మాట్లాడతాడు. నీ అంతా నువ్వు సువార్త చేస్తున్నావా? నీ ఎంతో నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావా? కొద్దిమందినే నా అంతకు నేను రక్షించాలి అన్న కోరిక నీకుందా? ఉండాలి కదా, ఉండాలి కదండి.
దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము